2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా. జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 దాని 11వ ఎడిషన్ను ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనేది థీము. ఇది వ్యక్తిగత శ్రేయస్సు మరియు ఆరోగ్యం మధ్య లోతైన పరస్పర సంబంధాన్ని నొక్కి చెబుతుంది. పురాతన భారతీయ తత్వశాస్త్రం నుండి ఉద్భవించి 2014లో ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యోగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత మరియు పర్యావరణ స్పృహను పెంపొందించే సమగ్ర అభ్యాసంగా జరుపుకుంటారు. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులను డిజిటల్ మరియు ఉన్నత విద్యా నైపుణ్యాలతో సాధికారపరచడానికి జై హింద్ పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఢిల్లీ విశ్వవిద్యాలయం మారుమూల ప్రాంతాల నుండి షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ మరియు క్యూట్ తయారీకి మద్దతు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడానికి జై హింద్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? భారతదేశం. భారతదేశం ఇటీవల జూన్ 16, 2025న న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క మొదటి అసెంబ్లీని నిర్వహించింది. ఇది మార్చి 2024లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ఇనిషియేటివ్. ప్రపంచ సహకారం, జ్ఞాన మార్పిడి మరియు సాంకేతిక అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పెద్ద పిల్లులను సంరక్షించడం దీని యొక్క లక్ష్యం. ఈ సమావేశంలో భూటాన్, కంబోడియా, ఎస్వాటిని, గినియా, ఇండియా, లైబీరియా, సురినామ్, సోమాలియా మరియు కజకిస్తాన్ వంటి 9 దేశాల నుండి మంత్రివర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ వార్తాపత్రిక ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా ఎంపికైంది? ది హిందూ. ది హిందూ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా అవతరించింది. వీడియో స్టోరీ టెల్లింగ్, ఏఐ ఇంటిగ్రేషన్, నేటివ్ అడ్వర్టైజింగ్ మరియు పాడ్కాస్టింగ్లలో ఆవిష్కరణలకు 4 స్వర్ణాలతో సహా 10 ప్రశంసలను గెలుచుకుంది. డేటా విజువలైజేషన్, ప్రేక్షకుల ఎంగేజ్మెంటు మరియు డిజిటల్ సబ్స్క్రిప్షన్లో గుర్తింపులతో ది హిందూ జర్నలిజంలో డిజిటల్ లీడర్గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. గరుడ ఏరోస్పేస్ యొక్క వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. చెన్నైలో గరుడ ఏరోస్పేస్ యొక్క అగ్రి డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యాన్ని ప్రారంభించడంతో ఒక ప్రధాన మైలురాయి సాధించబడింది. ఇది ప్రపంచ డ్రోన్ హబ్గా మారాలనే భారతదేశ లక్ష్యానికి మద్దతిస్తుంది. 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సౌకర్యానికి అధునాతన మానవరహిత వైమానిక వ్యవస్థల రూపకల్పన, తయారీ మరియు పరీక్షించడానికి దేశంలో ఇదే మొదటిది. బజావు తెగ ప్రధానంగా ఏ దేశాలలో కనిపిస్తుంది? ఇండోనేషియా, మలేషియా మరియు ఫిలిప్పీన్స్. సామా బజౌ అని కూడా పిలువబడే బజావు తెగ ఇండోనేషియా, మలేషియా మరియు ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాలలో నివసిస్తుంది మరియు పూర్తిగా సముద్రంపై ఆధారపడి ఉంటుంది. వారు అద్భుతమైన స్వేచ్ఛ డైవర్లు. 20 నుంచి 30 మీటర్ల లోతులో డైవింగ్ చేస్తారు. ఇటీవల పరిశోధన ప్రకారం బజావులకు సగటు కంటే 50% పెద్ద ప్లేహములు అనగా స్ప్లీన్స్ ఉన్నాయని, అవి ఎక్కువసేపు మరియు లోతుగా డైవ్ చేయడానికి సహాయపడతాయి. ఇటీవల ఎంతమంది యువ రచయితలకు సాహిత్య అకాడమీ
యువ పురస్కారం లభించింది 23 మందికి. భారత జాతీయ సాహిత్య అకాడమీ మరియు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యానికి యువ రచయితలు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రకటన చేసింది. ఈ సాహిత్య అకాడమీ ఇటీవల 23 మంది యువ రచయితలను యువ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డులు వివిధ భారతీయ భాషలలో అత్యుత్తమ సాహిత్య సహకారాలను గుర్తిస్తాయి. ఏ దేశ స్టార్టప్ కంపెనీ నైట్రోక్రాఫ్ట్ 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది? స్వీడన్. స్వీడిష్ స్టార్టప్ కంపెనీ అయిన నైట్రోక్రాఫ్ట్ వారి వినూత్న గ్రీన్ ఎరువుల సాంకేతికతకు 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది. ఈ సాంకేతికత ప్లాస్మా మరియు పునరుత్పాదక శక్తిని ఉపయోగించి గాలి నుండి నత్రజనిని సంగ్రహిస్తుంది. ఎరువుల ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల అవసరాన్ని తొలగిస్తుంది. 113వ అంతర్జాతీయ కార్మిక సమావేశం 2025 ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్. 113వ అంతర్జాతీయ కార్మిక సమావేశం 2025 జూన్ 2 నుండి 13 వరకు జెనీవాలో జరిగింది. ఈ ఐఎల్సి అనేది పని ప్రపంచం యొక్క ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ యొక్క 187 సభ్యదేశాల వార్షిక సమావేశం. ఈ సమావేశం కార్యాలయంలో జీవ సంబంధమైన ప్రమాదాలను పరిష్కరించే మొదటి ప్రపంచ ఒప్పందమైన కన్వెన్షన్ నంబర్ 192ను ఆమోదించింది. సముద్రయానదారులకు తీర సెలవు మరియు స్వదేశానికి తిరిగి వెళ్ళడం వంటి హక్కులను నిర్ధారిస్తూ 2006లో మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్కి సవరణను కూడా ఆమోదించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ శిఖరాగ్ర సమావేశం 2025 ఎక్కడ జరిగింది? నైరోబి, కెన్యా. మొదటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ సమ్మిట్ జూన్ 17, 2025న కెన్యాలోని నైరోబిలో జరిగింది. దీనిని పెప్పర్డైన్ విశ్వవిద్యాలయం మరియు మత స్వేచ్ఛ సంస్థ నిర్వహించాయి. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఫౌండేషన్ నిర్వహించాయి. ఈ సమ్మిట్ ఆఫ్రికా ఖండంలో మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి సంబంధించిన సవాళ్లు మరియు అవకాశాలను రూపొందించుకున్నాయి. 2025 ప్రపంచ ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? భూమిని పునరుద్ధరించడం. భూమి క్షీణత తటస్థత గురించి అవగాహన పెంచడానికి జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి భూమిని పునరుద్ధరించడం, అవకాశాలను అన్లాక్ చేయడం. భారతదేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి మరియు కేంద్ర సంస్కృతి మరియు పర్యాటక మంత్రి జోధపూర్లోని అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భూమి పునరుద్ధరణ మరియు వాతావరణ స్థితిస్థాపకతపై దృష్టి సారించి జాతీయ వర్క్షాపును ప్రారంభించారు. కెప్టెన్ జేమ్స్ కుక్ యొక్క కోల్పోయిన ఓడ అయిన హెచ్ఎంఎస్ ఎండీవర్ ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? రోడ్ ఐలాండ్. 250 సంవత్సరాల తర్వాత కెప్టెన్ జేమ్స్ కుక్ యొక్క చాలా కాలంగా తప్పిపోయిన ఓడ అయిన హెచ్ఎంఎస్ ఎండీవర్ రోడ్ ఐలాండ్లోని న్యూపోర్ట్ హార్బర్ వద్ద కనుగొనబడింది. ఈ ఓడ కుక్ 1768 నుంచి 1771 యాత్రలో తూర్పు ఆస్ట్రేలియాకు చేరుకున్న మొదటి యూరోపియన్ నౌక. తర్వాత దీనిని లార్డ్ శాండ్విచ్ అని పేరు మార్చారు మరియు 1778లో అమెరికన్ స్వాతంత్ర యుద్ధంలో మునిగిపోయింది. 25 సంవత్సరాల నీటి అడుగున అన్వేషణ మరియు ప్రపంచ పరిశోధన తర్వాత
ఆస్ట్రేలియన్ నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం శిథిలాన్ని నిర్ధారించింది. పాఠశాల విద్యను అంచనా వేయడానికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? విద్యా మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్యను అంచనా వేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ 2022-23 మరియు 2023-24 సంవత్సరానికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికను విడుదల చేసింది. దీనిలో చండీగఢ్ అగ్రస్థానంలో నిలవగా మేఘాలయ అత్యల్ప స్థానంలో నిలిచింది. ఏ మంత్రిత్వ శాఖ ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ అనే అతిపెద్ద గిరిజన సాధికారత ప్రచారాన్ని ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతదేశంలో అతిపెద్ద గిరిజన సాధికారత ప్రచారమైన ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ను ప్రారంభించింది. ఈ ప్రచారం ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు అనగా పీవీటీజీ ఎక్కువగా నివసించే జిల్లాలను కవర్ చేస్తుంది. 1,00,000 కంటే ఎక్కువ గ్రామాలు మరియు ఆవాసాలను చేరుకుంటుంది. ఇది జనజాతీయ గౌరవ వరుస కింద ఒక కీలకమైన ఇనిషియేటివ్. గిరిజన వారసత్వాన్ని గౌరవించడం మరియు పథకాలను ఇంటింటికి చేరేలా చూసుకోవడం. సురిన్సార్ మన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం సురిన్సార్ మన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నితమైన మండలాన్ని పర్యవేక్షించడానికి ఒక డివిజనల్ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అభయారణ్యం జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది మరియు దీనికి జంట సరస్సులైన సురిన్సార్ మరియు మన్సార్ పేరు పెట్టారు. ఇటీవల ఏ 2 భారతీయ సంస్థలు ఖాళీ స్థలంలో 1 కిలోమీటర్ కంటే ఎక్కువ క్వాంటమ్ కమ్యూనికేషన్ను ప్రదర్శించాయి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ DRDO. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు ఖాళీ స్థలంలో 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం క్వాంటమ్ కమ్యూనికేషన్ను విజయవంతంగా ప్రదర్శించారని ప్రకటించింది. ఇది రక్షణ మరియు జాతీయ భద్రతకు క్వాంటమ్ కమ్యూనికేషన్ను చాలా విలువైనదిగా చేస్తుంది.